హలో, నా పేరు ఆది అండి. మా ఊరు పల్లం అండి, కాట్రకొండ మండలం, కోనసీమ జిల్లా. నిన్న 6 మనుషులు నేను బైక్ మీద వస్తూ ఉంటే దారి కాసి నేను కొట్టారండి. కొట్టిన కాకుండా మేము కాట్రకొండ స్టేషన్ కాడికి వెళ్ళామండి. స్టేషన్ కాడికి వెళ్ళి ఆ సిగర్ చూశారండి. నన్ను చూసిన తర్వాత వెంటనే హాస్పిటల్కి పంపించండి, బాగాలేదు, సీరియస్గా ఉందని అన్నారు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఎక్కడికి? మమ్మలవరం జిహెచ్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళి ముగ్గురు కానిస్టేబుల్ వచ్చారు. అక్కడ రాసుకున్నారు, బాగాలేదని, సీరియస్గా ఉందని జిహెచ్ కాకినాడ పంపించారు. కాకినాడ పంపిస్తే అక్కడ 2 గంటలు నన్ను అలా వదిలేశారు, కానీ నాకు ఎటువంటి యాక్షన్ చూపించండి. వేరే వాళ్ళకి వాళ్ళు ఏ చెప్తే అదే చేస్తున్నారు. అక్కడ ఉన్న డాక్టర్లు అవతల వ్యక్తులు ఏ చెప్తే వాళ్ళు చేస్తున్నారు. మా పేషెంట్కి నాకు ఫోటోలు తీద్దామనుకుంటే చెల్లాగేసుకున్నారు. మా అన్నయ్యని గారు బెదిరించారు డాక్టర్లు కదా. అక్కడ అదేంటంటే ఫోటోలు తీయమంటే వాళ్ళు ఏ చెప్తే అదే చేస్తున్నారు. అక్కడ వాళ్ళు అది ఏ చెప్తే అదే చేస్తున్నారు. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోతాం అని ఇక్కడ నూకలం గుడి దగ్గర ఉంటుంది హాస్పిటల్ అండి, పేరు సంజీవ హాస్పిటల్ అండి. అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి అక్కడ ఫోన్ చేసేసారండి. వాళ్ళు రాగానే మీరు జిహెచ్ నుంచి వచ్చారు కదా అని అన్నారు. అవునండి అని అన్నాను. అయితే ఇక్కడ ఎంఎస్ఎల్ అవ్వదండి అని అన్నారు. అదేంటండి, మేము అక్కడి నుంచి మేము దేనికి వచ్చామో మీకు ఎలా తెలుసండి అని అన్నాం. లేదు, మాకు తెలితే ఆటోమేటిక్గా అని అన్నారు. అదేంటండి, మా వైద్యం కోసమే వస్తే మీకు ఎలా తెలుస్తుంది అని అడిగి అన్ని వాయిస్ రికార్డులు ఉంటాయి. నాకు ప్రాణహాని ఉందండి, నేను ఎలాగ సంతం తీయమంటారండి మీరు అని అన్నాను. మీ ప్రాణం నా ప్రాణాది, నీకు ఎందుకు నేను ఉంటానని ఎస్ఐ గారు కదా అన్నారు. నీకు అన్నీ చూసుకునే బాధ్యత నాదే అని అన్నారు. సంతం పెట్టిన 3వ రోజుకి నాకు ఇట్లా జరిగింది. నా పేరు ఆది, పల్లమండి, మాది కాట్రకొండ మండలం. అన్నీ చెప్తాను. నేను 6 గుర్తించానండి. చాలా బాధేశారండి. బాధిస్తే నా కుటుంబ సభ్యులు వేరే ఆటోలు హాస్పిటల్కి తీసుకురానికి కాట్రకొండ స్టేషన్ దగ్గర తీసుకెళ్లారండి. తీసుకెళ్తే ఎస్ఐ గారు ఇతనికి సీరియస్గా ఉంది, ముందు వైద్యం తీసుకెళ్ళండి, ముందు కేసు తర్వాత మాట్లాడదాం, ముందు వైద్యం చూపించండి అని అన్నారు. మేము వెళ్ళిన 10 నిమిషాలకి 3 కానిస్టేబుల్ వచ్చారు. అక్కడ రాసుకున్నారు, నా దగ్గర సైన్ పెట్టించుకున్నారు. అక్కడ సీరియస్గా ఉందని మమ్మల్ని హాస్పిటల్ నుంచి కాకినాడ జిహెచ్కి పంపించారు. నన్ను పంపించిన తర్వాత మేము అక్కడికి 10 లోపలికి వెళ్ళిపోయాం. 10 లోపలికి వెళ్ళిపోతే 2 గంటల దాకా నాకు ఎలాంటి ఇది చేయలేదు. నాకు అప్పటికి 13 వాంతులు ఉన్నాయి. అక్కడ చుట్టూరు చలమలు చేసేది ఆ చెప్పిన మాట వింటున్నారు. టీటీపీ నాయకులు ఏ చెప్తేనే అక్కడ దాంట్లో అదే వింటున్నారు. మాకు ఎలాంటి వైద్యం చేయట్లేదు. అవునా, నువ్వే మమ్మల్ని కదా బెదిరించారు, అక్కడ సీసీ కెమెరాలు కథ ఉన్నాయి, అది కథ తీసుకోవచ్చు. ఎవరో బెదిరించారు, ఒకటి సీటర్లు కథ ఉన్నారు. ఆ సీసీ కెమెరాలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాయి కదా, అది కదా తీసుకొచ్చాం సార్. ఎటువంటి నేను ఇది లేదు, నాకు ప్రాణహాని ఉంది. ఇలా ప్రాణహాని ఉందని నేను 2 సార్లు సొందనాకి వెళ్ళి ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇచ్చుకున్నాను. నేను మొన్న రీసెంట్గా కాట్రకొండ ఎస్ఐ గారు అది నీ నా ప్రాణమని అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే సార్ చెప్పండి అని అన్నాను. చెప్పిన తర్వాత సైన్ పెట్టు, నీకు ఏదైనా ఉంటే అర్ధరాత్రి 12 అయినా ఏదైనా నీకు నేను ఉన్నాను అని అన్న తర్వాత నేను సైన్ పెట్టాను. కేసు ఆపా తీసుకోమన్నారని నేను పెట్టిన తర్వాత పెట్టిన 3వ రోజుకి నాకు ఇట్లా జరిగింది. కానీ అధికార పక్షం మరి అంత దారుణంగా చేయకూడదు సార్. ఎందుకంటే ఒక వైద్యం కథ అంతేనివ్వరా, జిహెచ్కి వెళ్తే వైద్యం కథ చేయట్లేదు, వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడికి ఫోన్ చేసి వైద్యం చేయట్లేదు. మళ్ళీ వేరే హాస్పిటల్కి వస్తే మారుగోళం గ్రామంలోకి వస్తే ఇక్కడ చూపించుకోవడం వస్తుంది. ఏం జరిగింది నీకు? నేను బైక్ మీద వెళ్తూ ఉంటే 10 మంది దారి చేశారు సార్. చాలా బాధ కొట్టేశారు, మొత్తం చెదగొట్టేశారు. కొట్టేసిన తర్వాత నాకు సాక్ష్యాలు కథ మనుషులు ఉన్నారు సార్, అయినా చెల్దంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం అవ్వట్లేదు. రాజకీయం ఎంత దారుణం చేస్తారని నేను కళ్ళ కథ కొట్టారు. పేర్లు తెలుసు? ఆ పేర్లు తెలుసు సార్, నాకు కొంతమంది పేర్లు తెలుసు సార్. ఓలేటి దండుపల్లి రామరాజు సార్, మల్లాడి కృష్ణార్జున్ సార్, అంగారు శంకరన్ సార్, మల్లాడి వెంకన్న సార్, మల్లాడి చిరంజీవి సార్,
ప్రసాద్ వాళ్ళేంటి ఓలేటి ప్రసాద్ సార్. వీళ్ళు ఆరుగుల పేర్లు నాకు ఐడియా ఉన్నాయి సార్. కన్నవాళ్ళు ఎందుకంటే ఒకేసారి వచ్చి పడిపోయారు సార్. నా బండి మీదకి వచ్చి బండి నా ఇల్లు వాహనం కదా ఆఫ్ చేసి నా ఇంటి దగ్గరికి వెళ్ళకన్నా వాహనం ఆఫ్ చేసి కొట్టేశారు సార్. అక్కడ వెళ్ళి ఎంకర్ చేయమంటున్నాను నేను, ఎవరైనా వెరిఫై చేయమంటున్నాను నేను. ఎవరెవరు వచ్చి దారి చేసి ఇది చేశారు అన్నది వెరిఫై చేయండి సార్.